ఏముంది నరుని హృదయంలో అంటే మత్సరము. మత్సరం అనే పదానికి అర్థం ఏంటంటే ఈర్ష లేదా అసూయ. ఎందుకు అసూయ పడతావు పద్దాగా? ఆడు కొందే ఆడు తింటున్నాడు, ఆడు కొందే ఆడు కొనుక్కున్నాడు, ఆడు వైపు చూసి ఎందుకు పద్దాగా అసూయ పడతావు? కొంతమంది ఒక ఉంది, అయ్యా అటు వెళ్ళమాకే, ఏమైంది, ఆమె చూపే మంచిది కాదు, అమ్మా తగలడిపోతానేంటి? కారణం ఏంటంటే ఆమె ఈర్షపడద్దంట, అసూయ. ఈరోజు దేవుని పిల్లలకైనా మీకు అది ఉండకూడదు. కొంతమంది చూడు, వాళ్ళ సంఘం చూసేసి, వాళ్ళ సంఘం అండి, అసూయ పడ మాకు ప్రార్థన చేయలేదు, ఎందుకు వాళ్ళని చూసి అసూయ పడతావు? అసలు అండి అక్కడండి పెద్ద గొప్ప ఉద్యోగం అండి, అక్కడండి ఈర్షపడుతున్నావు కదా, అసూయ పడుతున్నావు కదా, ప్రార్థన చేయి. కొంతమంది చూడండి, వాళ్ళు ఇది చూసి అది చూసి అది చూసి ఇంట్లో గొడవలు పద్దాక గొడవలే. ఏంటంటే నేను కాక మొన్న పెళ్లి చేసుకున్నాడు, నువ్వేమో లోన మీద ఎక్కించుకెళ్తున్నావు, అలా ఆవిడ కూర్చుంటేనే ఆడుకుని ఎత్తున కూర్చుంది, ఆ బండి ఏమంటారు అది, ఏదో బండి, అలాంటి బండి కొన్నాడు. కార్తీక్ తమ్ముడు తోలుతాడు, ఇటు తోలేవాడేమో ఇక్కడ ఉంటాడు, కూర్చున్నాడు అక్కడ ఉంటాడు. అటు పడ్డాడు ఒకసారి, నేను చూశాను, ఆ కళ్ళ ముందే పడ్డాడు బస్ స్టాండ్ దగ్గర. పడ్డావా? చూశాను నేను. ఏంటయ్యా ఇవేంటయ్యా అంటే ఈర్ష లేక అసూయ, మత్సరాలు. ఆడు బాగుపడుతుంటే వార్చలేరు, ఆడు బాగుంటే వార్చలేరు, ఆడు శుభ్రంగా ఉంటే వార్చలేరు, ఆడు ఆనందంగా ఉంటే వార్చలేరు. ఎందుకు వార్చలేం కదా? ఈరోజు నరుని హృదయంలో ఏముందో దేవుడు తేటగా చూస్తున్నాడు. ఈరోజు నీ హృదయంలో ఏముందో చూసి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు ఈ మత్సరం, ఈ ఈర్ష లేదా అసూయ, చెడ్డకళ్ళు, ఈ కళ్ళు చెడ్డకళ్ళు, ఇవి ఒకవేళ నీళ్ళు ఉంటే తీసి కాల్చి బూడిచే. ఎందుకు? నరుని హృదయాన్ని దేవుడు తేటగా చూస్తున్నాడు. అమ్మో ఆయన చూస్తున్నాడు అనే భయం మనకు ఉండాలి.